హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కొత్తపేట కాదు సూపర్ మార్కెట్, చేపల మార్కెట్. ఇప్పుడు మనం వెళ్తున్నాము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు చేస్తారు. ఎట్లా చేస్తారంటే 500 1000 రూపాయలు కమ్మలు అంటారు. ఆడ మళ్ళీ మంచిగా ఉంది. ఇప్పుడు సముద్రం చేపలు అంటారు కానీ సముద్రం దగ్గర పట్టిన లేదంటే కాలంలో పట్టిన తెలియదు, ఎందుకంటే మనం అడలేం కాబట్టి. ఇక్కడ నాకు అక్కడ చికెన్, అది కాల్చిన చికెన్, నాటుకోడి అనుకుంటాం కానీ నాటుకోడి కాదు. ఈ పీతలు అయ్యాయి అన్ని రకాల చేపలు ఉంటాయి ఇక్కడ. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం. ఇది ఇట్లా మాకు కావాల్సిన చేపలు ఉండట్లేదు. దయచేసి మీరు మాత్రం వీడికి రాకండి. మీకు కావాలంటే ఏముంటాయంటే రొయ్యలు ఉంటాయి, పీతలు ఉంటాయి. పీతలు తిని పీత ప్రేమ ఎంచుకోండి, రొయ్యలు తిని రొయ్యలు నడుము మనం చూసుకోవాలి. చేపలు పిల్లలు ఏదో ఒకటి తీసుకొని తిని తగలాడదాం. అంతకుమించి ఇంతకుమించి ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. వాళ్ళని అడుగుతేనేమో ఈ ఎండకాలం వాళ్ళు చేపలు పట్టనియర్ పోలీసు వాళ్ళు అని చెప్తారు. ఏ పోలీసు వాళ్ళు మనకు తెలియదు. మరి హార్బర్ పోలీసు వాళ్ళు తెలియదు, మన ఊళ్ళో పోలీసు వాళ్ళు తెలియదు, మళ్ళీ సిటీ పోలీసు వాళ్ళు తెలియదు. ఇది మాత్రం ధ్యానం అంటున్నారు. నెక్స్ట్ మంత్ అన్న వస్తుంది రాదు చూడాలి. నెక్స్ట్ మంత్ సమ్మర్లో రావంటున్నారు. సమ్మర్లో వద్దని అవి చిన్నపిల్లలే తింటారంటే చిన్నపిల్లల కోసం అంటే చిన్నపిల్లలు ఈ టైంలో ఉండరు అని చెప్పేసి అది కానీ అంటున్నారు. తర్వాత నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మనము దీనికోసం ఒక పోరాటం చేయాలన్న నా ఉద్దేశం. ఖచ్చితంగా మనం దీన్ని మన తెలంగాణ రాష్ట్ర సమితి ఏదో చేపలు సంథింగ్ ఏదో ఉంటుంది కదా, దాని దగ్గరికి తీసుకుపోవడం. ఓకే గైస్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, 350 అంట. మళ్ళీ రొయ్యలు వేస్తలేడు, ఐస్ గడ్డలు వేస్తున్నాడు సగము. అది చూడండి, మళ్ళీ తక్కువకి లేదంట. 350 అని చెప్తున్నాను. మళ్ళీ ఏమన్నా అంటే అంతకు మించి రావు, మీరు కొండి ఇడికెళ్ళి అంటున్నారు. అడిగేంత మామూలు టైంలో ఫ్రీగా ఉంది.